ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశంలో బీసీలకి ₹1,00,000 చొప్పున ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. విద్యానగర్ బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలలో 4 కులాల వారికే ₹1,00,000 ఇవ్వడం సరైన మాట కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9.5 ఏళ్లు గడిచిన ఇప్పటి వరకు బీసీ మంత్రి, బీసీ కమిషన్ చైర్మన్, బీసీ కేబినెట్ బీసీలకి ఇప్పటి వరకు రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. బీసీల్లో 4 కులాల వారికే కాకుండా అన్ని కులాల వారికి ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి 10 లక్షలు బీసీ కార్పొరేషన్ రుణాలను వెంటనే, కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే. శ్రీనివాస్ తీసుకోవాలి. మొన్న క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం లోపల ముఖ్యమంత్రి గారు బీసీలకు కొన్ని కులాలకు ప్రతి కుటుంబానికి 1,00,000 మంజూరు చేస్తానని ప్రకటించారు. చాలా మంచిదే, సంతోషం. చాలా రోజుల తర్వాత 9 సంవత్సరాలు బీసీ కార్పొరేషన్ నుంచి ఒక లోన్ మంజూరు కాలేదు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టాడు, బోర్డు పెట్టారు, కానీ ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, ఎంబీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, చైర్మన్ లేడు, బీసీ కమిషనర్ లేడు, బీసీ సెక్రటరీ ఎప్పుడు లీవ్లో పోతారు. చీఫ్ మినిస్టర్ పేషివాళ్ళు బీసీ వెల్ఫేర్ను ఉద్దేశపూర్వకంగా రాస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ₹1,00,000 మేము వెల్కమ్ చేస్తున్నాం. మంచి, మీకు ఇప్పటికైనా అందరు ప్రజలందరూ ఎన్నికల స్టాంట్ అంటారు, కానీ ముఖ్యమంత్రి ప్రేమతోటి ఇచ్చారని నేను అంటున్నా. అయితే ముఖ్యమంత్రి కమిట్మెంట్ తోటి ఇచ్చాడు కాబట్టి ప్రతి బీసీ కుటుంబానికి అందుతుందని కూడా నేను విశ్వసిస్తున్నాను. అయితే 4 కులాలకే ఇస్తా అని చెప్పి ప్రకటించాడు. ఈ కులాల మధ్యలో సిచ్యువేటెడ్, కులాలందరికీ ఒకటిసారి పరిస్థితి ఏర్పడ్డది. అన్ని కులాలకు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముదిరాజులకు ఇవ్వాలి,